నేటి బాలలే రేపటి పౌరులు, సమాజాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత బాలబాలికలపై ఉందని ఇంటర్నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ డీజీసీఈఓ చైర్మన్ డాక్టర్ సిహెచ్ విజయ్ మోహన్ రావు పేర్కొన్నారు. గురువారం నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ ఏలూరు జిల్లా ఆధ్వర్యంలో కుకనూరు మండలంలోని ఎస్టీ బాలికల ఆశ్రమ పాఠశాల, చిరవల్లి జెడి హై స్కూల్ నందు, ఇక రాజీవ్ నగర్ జెడ్పీ హై స్కూల్ నందు ఇక నోట్ సే డ్రగ్స్, ఇక నోట్ టు సే కరప్షన్ అనే అంశాల మీద విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల వారీగా విద్యావంతులు, ఆసక్తి కలిగినటువంటి యువకులు ఆయా శాఖల వారు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా అధ్యక్షుడు వసంతకుమార్ మాట్లాడుతూ, బాల్యం నుంచే విద్యార్థులు ఈ అంశాలపై అవగాహన కలిగి ఉండాలని, అందుకే ఇటువంటి కార్యక్రమాలను చేపట్టినట్టు వారు తెలియజేశారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా జనరల్ సెక్రటరీ సుధాకర్ మాట్లాడుతూ, డ్రగ్స్ అలవాటు పడితే వచ్చే దుష్ప్రయోజనాల గురించి ఆయన విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా కోఆర్డినేటర్ బయ్యని నాగేశ్వరరావు, ఏలూరు జిల్లా చీఫ్ అడ్వైజర్ మంత్రి గోపాలకృష్ణ, ఏలూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్ బుడుగుల తరుణ్, మునగాల సాయి, తర్వాత కేసరి సాంబశివరావు, రాజీవ్ నగర్ హెచ్ఎం, అలాగే కుకనూరు బాలికల ఆశ్రమ పాఠశాల హెచ్ఎం మంగమ్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు ఏలూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్గా ఉంటూ ఉన్నారు. అలాగనే నాగేశ్వరరావు గారు, వారు జిల్లా కోఆర్డినేటర్ అండ్ అసిస్టెంట్ సెక్రటరీగా మరి జిల్లాకు ఉంటూ ఉన్నారు. ఈ యొక్క ఆర్ఎస్ఎస్ యొక్క ముఖ్య ఉద్దేశము ఇంటర్నేషనల్లోని మరి సుమారు 20 దేశాలు ఇక్కడ మరి కలిసి మాతో పనిచేస్తూ ఉన్నాయి. భారతదేశంలో 28 రాష్ట్రాలు కమిటీ మెంబర్స్ ఉన్నారు. అన్ని రాష్ట్రాల్లో కూడా మరి ఈ యొక్క ప్రోగ్రామ్స్, సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్రాముఖ్యంగా మీ అందరికీ తెలుసు. యూత్ ఎలాగా చెడు మార్గంలో పోతూ ఉన్నారు, వారు ఎందుకు బానిసలు అయిపోతూ ఉన్నారు డ్రగ్స్కు. ఈరోజు డ్రగ్స్ కార్యక్రమం చేశాం.